రోజు రోజుకి క్యాన్సర్ మరణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. భారతదేశంలో కూడా ఈ సంఖ్య అంతకంతకు పెరిగిపోతూ ఉంది. ఈ రోజున ఈ వీడియోలో పెరుగుతున్న క్యాన్సర్ మరణాల వెనుక ఉన్నటువంటి ఆ కారణాలను ఒకసారి విశ్లేషిద్దాం. అసలు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమిటని మనం ఒకసారి పరిశీలించి చూసినట్లయితే కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లుగానే క్యాన్సర్ రావడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఫలానా కారణం వల్లనే క్యాన్సర్ వస్తుందని చెప్పలేని ఈ పరిస్థితులు అయితే ఈ రోజున ఉన్నాయి. సైంటిఫికల్ గా క్యాన్సర్ రావడానికి ఖచ్చితమైన కారణాలు చెప్పలేకపోవచ్చేమో, కానీ స్టాటిస్టికల్ గా కొన్ని కారణాలు చెప్పవచ్చు. ప్రఖ్యాత సంస్థ విడుదల చేసినటువంటి ఒక నివేదిక ప్రకారం ఏ క్యాన్సర్లు ఎందుకు వస్తుంటాయన్న విషయాలను వారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మనకు ఉండే క్యాన్సర్లు 100% అనుకుంటే అందులో 90 నుంచి 95% క్యాన్సర్లు మన జీవన శైలిలో మార్పుల వలన, స్వయంకృత అపరాధం వలన, అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం చేసే పొరపాట్ల వలన వచ్చేవే అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక మిగిలిన 5 నుంచి 10% క్యాన్సర్లను జన్యుపరంగా వచ్చే క్యాన్సర్లని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇదే అంశాన్ని మరికొంచెం లోతుగా పరిశీలించినట్లయితే మనం మన డైలీ లైఫ్ లో చేసేటువంటి పొరపాట్ల వలననే అత్యధిక క్యాన్సర్లు వస్తూ ఉన్నాయన్నది మనం గమనించాల్సినటువంటి అంశం. మనం చేసే పొరపాట్ల విషయానికి వస్తే ధూమపానం, మద్యపానం, ఈ 2 అలవాట్ల గురించి మనం ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అవసరం అయితే ఉంది. 25 నుంచి 30% క్యాన్సర్లు పొగాకు వలన వస్తుంటాయని, 4 నుంచి 6% క్యాన్సర్లు మద్యపానం వలన వస్తుంటాయని నివేదికలు చెబుతున్నాయి. 30 నుంచి 35% క్యాన్సర్లు సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వలన వస్తుంటాయని స్పష్టం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఊబకాయం వలన 10 నుంచి 20% క్యాన్సర్లు వస్తుంటాయని, ఇతరితర ఇన్ఫెక్షన్ల కారణంగా 15 నుంచి 20% క్యాన్సర్లు వస్తుంటాయని, ప్రకృతిపరమైన కారణాల వలన 10 నుంచి 15% క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి మన జీవన శైలి గాడి తప్పడం వలనే దాదాపుగా 90% క్యాన్సర్లు వస్తుంటాయన్నది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చివరగా 5% క్యాన్సర్లు మాత్రం వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయని ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వారు తెలియజేయడం జరిగింది. వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, మెలనోమా, అట్లానే కిడ్నీ క్యాన్సర్, పెద్ద ప్రేగుల్లో క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, అట్లానే టెస్టిక్యులర్ క్యాన్సర్ వంటి క్యాన్సర్లను మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ జన్యుపరంగా వచ్చే క్యాన్సర్లు కూడా జీవన శైలిలో చేసేటటువంటి పొరపాట్ల వలన ట్రిగ్గర్ అయ్యి క్యాన్సర్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వంశపారంపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. సో ఇవండి క్యాన్సర్ రావడానికి కొన్ని ముఖ్య కారణాలు. దాదాపు 90% పైగా క్యాన్సర్లు జీవన శైలిలోని మార్పుల వలనే వస్తున్నాయన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. వీటిని నివారించుకునే అవకాశం ఉంది కాబట్టి మనం మన జీవన శైలిని మార్చుకుంటే తప్పకుండా ఈ క్యాన్సర్ల బారి నుంచి బయటపడవచ్చు, జాగ్రత్త పడవచ్చు. మన దేశంలో షుగర్, బీపీలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఊబకాయం వలన ఇబ్బంది పడేవారు, ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మన దేశంలో ప్రతి 10 మందిలో ఒకరికి ఇందులో ఏదో ఒక సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి మనం ఇకనైనా మేల్కోవాల్సిన అవసరం అయితే ఉంది. సరైన జీవన శైలిని, సరైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వీటితో పాటు సరైన వ్యాయామం కూడా అలవాటు చేసుకుంటే మనం క్యాన్సర్ బారిన పడే అవకాశమే ఉండదన్న విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. మన జీవన శైలిని మార్చుకుందాం, క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించుకుందాం. థ్యాంక్ యూ.